హరి శ్రీనివాస. నిన్న మనం హార్వెస్ట్ చేసుకున్న పచ్చి పసుపుతో ఒక కర్రీ చేశాను. చాలా బాగా వచ్చింది. మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను. ఈ పచ్చి పసుపు ఈ నవంబర్ డిసెంబర్ సీజన్లో, ఈ చలి సీజన్లో తీసుకోవడం వల్ల మనకి కోల్డ్ కాఫ్ రాకుండా చాలా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఉడికించుకున్న మొక్కజొన్న, స్వీట్ కార్న్, గ్రేటెడ్ టర్మరిక్ అండ్ మామిడి అల్లం గ్రేటెడ్, క్యాష్యూ నట్స్, పెరుగుతో కలిపి మిక్సీకి వేసుకున్న పేస్ట్ అండి. ఈ కర్రీని మనము నెయ్యితోనే చేయాలి. నెయ్యితో చేసినప్పుడే దాని వాల్యూస్ బాగా ఉంటాయండి. బే లీఫ్, సినమన్, లవంగ, తర్వాత చాప్డ్ గార్లిక్, చాప్డ్ ఆనియన్ అండ్ చాప్డ్ టమాటో, ధనియా పౌడర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్. ఇలా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కి కరిగాక సినమన్, బే లీఫ్, లవంగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో చాప్డ్ గార్లిక్ వేసి వేయించిన తర్వాత ఒక స్లిట్ గ్రీన్ చిల్లీ వేయాలి, జస్ట్ ఫర్ టేస్ట్ అండి. ఇక్కడ ఇంగువ కూడా వేయాలండి. మనము తిరుగుమాతలోకి ఇంగువ వేయాలి. తర్వాత చాప్డ్ క్యాష్యూ నట్స్, ఇది అక్కడక్కడ తగులుతుంటాయి, బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ బాగా వేగాక ఆనియన్ కూడా బాగా వేగాక గ్రేటెడ్ పసుపు అండ్ మామిడి అల్లం వేసి ఒక 5 to 10 minutes బాగా వేయించాలండి. వేయించిన తర్వాత చాప్డ్ టమోటోస్, ఒక టమోటో కట్ చేశాను, సన్నగా కట్ చేసి వేయించుకున్నాను. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ధనియా, జీరా, చిల్లీ పౌడర్ వేసి దాన్ని మళ్ళీ 1 or 2 minutes మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కుక్ చేసుకున్న స్వీట్ కార్న్, దీనికి ఆల్టర్నేటివ్ కుక్ చేసుకున్న గ్రీన్ పీస్, ఇంకా ఇవి రెండు కాకుండా గ్రేటెడ్ పన్నీర్ కూడా వాడచ్చండి. ఇది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాష్యూ నట్ పేస్ట్ వేసి బాగా కుక్ చేశాను, గ్రేవీ లాగా వచ్చే వరకు. మనకు కావాలంటే ఇక్కడ పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేసి బాగా కుక్ చేసిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాం. లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించిన తర్వాత ఒక 5 to 10 minutes కుక్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ ఎలా బయటకు వస్తుంది చూడండి, అప్పుడు మన కర్రీ రెడీ అయినట్టు. ఇక చపాతీకి వెళ్తే గోధుమ పిండిలో నూగులు, కట్ చేసిన కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని చపాతీ పిండి రెడీ చేసుకోవాలి. ఇట్స్ లైక్ ఏ పరాటా, కొరియాండర్ పరాటా టైప్లో. కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. కలిపిన దాన్ని ఒక 10 minutes అలాగే పెట్టి రోల్ చేసుకొని, నెయ్యి కావాలంటే నెయ్యి, నూనె కావాలంటే నూనె, రెండు లేకుండా కూడా గార్చుకోవచ్చు, మన ఇష్టం అండి. చపాతీ విత్ టర్మరిక్ గ్రేవీ రెడీ అండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజనల్ ఇప్పుడు దొరుకుతుంది మార్కెట్లో బాగా, తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నా. హ్యాపీ గార్డెనింగ్.